కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. శ్రీకృష్ణ సంవాదం భగవద్గీత యొక్క అర్థాన్ని ప్రశ్నోత్తరాల రూపంగా గురు శిష్య సంవాదంగా మనకి అందించారు మన ఆచార్యులు. ఇందులో 35 భాగాలు మనం పూర్తి చేసుకున్నాం. 35 భాగాల్లోనూ భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 59 శ్లోకాల అర్థాన్ని పూర్తి చేసుకుని స్థితప్రజ్ఞావస్థ గురించి తెలుసుకుంటున్నాం. జ్ఞానయోగం అంటే ఇంద్రియ నిగ్రహం ఉండి తీరాలి, అప్పుడే ఆత్మదర్శనం అవుతుంది అనే టాపిక్ నడుస్తోంది. అందులో గురువుగారు సమాధానం చెప్పారు. శిష్యుడికి 4 అవస్థలు ఉంటాయని చెప్పారు. యతమాన అవస్థ అంటే లగ్జరీస్ని ఫెసిలిటీస్ని విడవడమని, వ్యతిరేక అవస్థ అంటే నెసెసిటీస్ని పరిశీలించి అందులో గూఢంగా మిగిలిపోయిన లగ్జరీస్ని ఫెసిలిటీస్ని వదలడమని, ఏకేంద్రియ అవస్థ అంటే ఇతర ప్రయోజనముల దృష్టిని క్రమంగా వదులుతూ తాను అంతవరకు సంపాదించిన ఇంద్రియ నిగ్రహాన్ని స్థిరపరుచుకోవడం అని చెప్పారు. వశీకారావస్థ అంటే మనసులో కూడా విషయానుభవ భావన లేకపోవడం అని చెప్పారు. అంటే ఇంతకీ ఆత్మదర్శనం అంటే మనసుతో సహా ఇంద్రియాలన్నీ కూడా ప్రాకృతమైన శబ్ద స్పర్శ రూప రసగంధ విషయ గ్రహణ సమర్థము కాకపోవడము అని చెప్పారు. శిష్యులు అడిగారు, ఓహో, యతమాన వ్యతిరేకావస్థల్లో 5 ఇంద్రియాల గురించి చెప్పి ఏకేంద్రియ అవస్థలో కీర్తి ప్రతిష్టల వంటి ఇతర ప్రయోజనాలను కూడా నిషేధించాలన్నమాట. సరే, అర్థమైంది. ఇంతకీ ఇంద్రియ నిగ్రహం పూర్తయితేనే ఆత్మదర్శనం కలుగుతుందంటున్నారు, ఆత్మదర్శనం కలిగితేనే ఇంద్రియ నిగ్రహం పూర్తి కాదంటున్నారు, ఇదెక్కడి మెలిక అని అడిగారు. గురువుగారు సమాధానం చెప్పారు. ఆ మెలికని విప్పాలని చేసే ప్రయత్నంలోనే కదా ఈ వివరాలన్నీ వచ్చాయి అని 35 భాగాల్లో మనం ఈ విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు శ్రీకృష్ణార్జున సంవాదంలో 36వ భాగాన్ని మనం చదువుకుందాం. శిష్యుడు అడుగుతున్నాడు, ఏమండి గురువుగారు, అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడిగి మీరు ఒకసారి చెప్పిన వాటిని మళ్ళీ మళ్ళీ మీ చేత చెప్పించి విసిగిస్తున్నానండి. అడిగినవే మళ్ళీ అడుగుతున్నావు, చెప్పినవే మళ్ళీ చెప్తున్నాను, అంతవరకు నిజమే, కానీ నన్నేమీ విసిగించడం లేదు నువ్వు. పైగా నాకు కూడా ఉత్సాహంగానే ఉంది, ఒక జిజ్ఞాసుకి అనేక కోణాల్లోంచి వివరించడం వలన. అందులోనూ ఆత్మస్వరూపం గురించి ఎంత విన్నా ఎంత తెలుసుకున్నా పూర్తయింది అని చెప్పడం సాధ్యం కాదు. ఇది ఏ విధంగా చెప్తే నీకు స్పష్టమవుతుందో ఆ విధంగా చెప్పలేనప్పుడు నేను చెప్పడం అనేది నిష్ప్రయోజనమే కాక నేను అసమర్థుణ్ణి అని కూడా అంగీకరించవలసి ఉంటుంది. అయ్యో, అంత మాట అనకండి. గ్రహించడంలో ఉండే నా అసమర్థతే నన్ను ఇన్ని ప్రశ్నలు వేసేట్లు చేస్తోంది. కాదు, ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు అనే 3 ద్రవ్యాలు కలగలిసిపోయి ఉన్నట్లుండే పరిస్థితే నిజమైన కారణం. ఒక బ్యాంకుకి ఒక లోన్ కావాలని దరఖాస్తు చేసావనుకో, కొంతమంది క్లర్కులతో మొదట చర్చిస్తావు, పిదప ఆఫీసర్లతో చర్చిస్తావు, ఆ తర్వాత మేనేజర్తో చర్చిస్తావు, లోన్ శాంక్షన్ అవుతుంది. నీకు ఆ లోన్ ఎవరి వలన వచ్చినట్లు? క్లర్క్ వలననా, ఆఫీసర్ వలననా, మేనేజర్ వలననా? ముగ్గురు అందులో ప్రవర్తించారు. ముగ్గురు సానుకూలమైనందునే నీ పని జరిగింది. బయటికి వచ్చిన తర్వాత ఫలానా బ్యాంక్ లోన్ ఇచ్చింది అంటావు, కానీ క్లర్కు, ఆఫీసరు, మేనేజర్ల పేరు ఎత్తవు. అవునా? అవును, నిజమే. ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు కలిసిన ఒక యూనిట్ ఏదైనా ఒక పనిని జరిపిందంటాం, కానీ ఆత్మ చేసింది, మనస్సు చేసింది, ఇంద్రియాలు చేసాయి అనం. అసలు విడివిడిగా ఇవి ఈ పనులు చేస్తున్నాయనే గుర్తింపే ఉండదు మన యాంత్రిక జీవనంలో. వెరీ గుడ్, అసలైన పాయింట్కి నేరుగా వచ్చేసావు. ఇప్పుడు మనం చర్చిస్తున్న ఆత్మదర్శనం లభించాలంటే మొట్టమొదటిగా మనం గ్రహించవలసింది మన ఈ దేహం లోపల ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు అనే 3 ఉన్నాయని, వాటి లక్షణాలు వేరువేరని, ఒక పనిని నిర్వహించడంలో దేని కర్తవ్యం దానిదే కానీ ఇంకొక దాని పనులలో జోక్యం చేసుకోదని. ఎలా ఏదో క్రొత్త కోణంలోకి లాగుతున్నారు విషయాన్ని.
నేను ఇంతవరకు లగ్జరీస్ని ఫెసిలిటీస్ని తగ్గించుకుని వెళ్ళడమే ప్రారంభ దశ అనుకున్నానే. సరే చెప్పండి, ఒక బ్యాంకులో మేనేజరు, ఆఫీసరు, క్లర్కులు అనే 3 రకాల వారు ఉంటారని, వారి లక్షణాలు కర్తవ్యాలు వేరువేరని, ఒకరి పనిలో ఇంకొకరు జోక్యం చేసుకోరని గ్రహించాలి మొదట. తర్వాత గ్రహించేసావా అప్పుడే? దీనిలో కష్టమే ఉంది. వెరివాడా, ఇక్కడే మెలికంతా ఉంది. లోను, బ్యాంకు అని ఊరికే ఒక ఉదాహరణ నీకు తెలియడానికి చెప్పాను, కానీ నిజానికి అది పోలికకి చాలదు. ఎందుకంటే లోన్ అవసరం జీవితంలో ఎప్పుడో వస్తుంది అంతే. ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు క్షణక్షణము ఉండేవే కదా. అయితే నీ నిత్య జీవితంలో ప్రతి కర్మని చేస్తున్నప్పుడు నువ్వు ఇదిగో ఇప్పుడు ఇంద్రియాలు ప్రవర్తిస్తున్నాయి, ఇప్పుడు మనసు ఎంటర్ అవుతోంది, ఇప్పుడు ఇంకా ఆత్మ ఒక నిర్ణయం చేయాలి అని గుర్తించడం ప్రారంభించాలి. అది మొదటి స్టెప్. అమ్మ బాబోయ్, సాధ్యమయ్యేదేనా ఇది? దంతధావనం చేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, టిఫిను భోజనం చేస్తున్నప్పుడు, నీళ్లు తాగుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, నవ్వుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, ఇలా ఆహా తప్పదు. ప్రతి పనిలోనూ అది ఇంద్రియాల ప్రవర్తన, మనస్సు ప్రవర్తన, ఆత్మ ప్రవర్తన అని వెరిఫై చేసుకుంటూ ఉండాలి. అదే మొదటి దశ. మధ్యలో మర్చిపోతే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా గుర్తిస్తూ ఉండడమే. అసలు ఆ మరుపు మనస్సు పన, ఆత్మ పన, ఇంద్రియాల పన అని గుర్తించాలని ప్రయత్నించు. అలా గుర్తించడం అనేది నిజానికి ఎవరి పనో గుర్తించు. రోజు మొత్తంలో ఎంత అధికంగా ఈ పనిని నువ్వు చేయగలిగితే అంత దగ్గరగా వెళ్తున్నట్లు సక్సెస్కి. అసలు ఎందుకంటారు ఈ పని? దేహాత్మాభిమానాన్ని తగ్గించుకునే ప్రక్రియ ఇదే. ఇలా జరగ్గా కొంతకాలానికి నీకు అలవాటైపోతుంది ఈ విధానం. దానివల్ల ప్రయోజనం, క్లర్కుల, ఆఫీసర్ల, మేనేజర్ల కర్తవ్యాలు తెలిసిన వాడికి తన లోన్ అప్లికేషన్ ఎక్కడ ఎందుకు ఆగిందో అర్థమైపోయి ఆ పర్టికులర్ సీట్లో ప్రయత్నాన్ని ఎలా ముమ్మరం చేయగలడో అలాగే ఇక్కడ కూడాను. సరిగ్గా అర్థం కాలేదు. నీకు కొన్ని లగ్జరీస్ ఉన్నాయి, కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కొన్ని నెసిటీస్ ఉన్నాయి. లగ్జరీస్ని తగ్గించుకోవడంతో కదా ఇంద్రియ నిగ్రహ ప్రారంభం అవుతుంది. ఆ తగ్గించుకోవడం అంటే నువ్వు నియమించవలసింది ఏ స్థానంలో? ఇంద్రియాల దగ్గర, మనసు దగ్గర, ఆత్మ దగ్గర. ఈ విషయం అర్థం కావద్దు. మీరు మరీ విడ్డూరంగా చెప్తున్నారు. ఇంద్రియాలను కంట్రోల్ చేసేదే మనస్సు. అచేతనమైన మనస్సులోకి జ్ఞానం ప్రవేశించేది ఆత్మ దగ్గర నుండి. అయినప్పుడు ఈ ఆత్మే కదా ప్రవర్తించేది మొత్తం మీద. పప్పులో కాలు వేసేసావు. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇంకొంచెం జాగ్రత్తగా సందర్భానుసారంగా ఆలోచించు. మొదట ఇంద్రియాలని, మనస్సుని తీసుకో. మనస్సు వశంలోనే నిజంగా ఇంద్రియాలు ఉన్నాయా? టీచర్ గారి అధీనంలో విద్యార్థులు ఉన్నట్లుగా మనస్సు వశంలో ఇంద్రియాలు ఉన్నాయి, కానీ మనస్సు అనుమతి తీసుకొనిదే ఇంద్రియం పని చేయడానికి వీల్లేదు అనే నియమము కనిపించదుగా. మనస్సు వద్దన్నా ఇంద్రియం పని చేయకపోవడం అనేది అంతకన్నా నియమంలా కనిపించదు. అవునా? బాగా ఆలోచించు. అవును, ఒప్పుకుంటున్నాను. ఫలానా పని తప్పని మనసు గోల పెడుతున్నప్పటికీ ఇంద్రియాలు ప్రవర్తించేయడం చాలా విషయాల్లో నాకు అనుభవమే. సింపుల్ ఉదాహరణ చెప్పుకోవాలన్నా, డయాబెటీస్ పేషెంటు మనసు వద్దన్నా శర్కర పొంగలి ఇంద్రియాలు తినడం మానవు, సర్ది చెప్పేస్తాయి మనసుకు, అంతే. ఇలా ఎన్నో ఉంటాయి ఉదాహరణలు ప్రతివారి జీవితంలోనూ. సపోజ్ ఈ ఇంద్రియాలకి ఆయా విషయాల్ని అందకుండా చేసేవనుకో, అంటే లగ్జరీసు, ఫెసిలిటీసు ఇంద్రియాలకి అందకుండా చేసేవనుకో, అమ్మో మనసు ఊరుకుంటుందా? ఏదో ఒక వంక పెట్టి ఇంద్రియాల్ని ప్రవర్తింపజేసేస్తుంది. మరి ఎలా అప్పుడు? మీరే చెప్పండి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందమైన అమ్మాయి కనిపించగానే ఏదో చేసేయాలనిపిస్తుంది, చేసేస్తున్నావా? జనం చితక్కొట్టేస్తారు. గుడ్. నువ్వు గుళ్ళో పూజారివి, నామాలు అవి పెట్టుకొని తిరగక తప్పదు. నేను అందరిలాంటి వాడినే, నాకు కోరికలు సరదాలు ఉన్నాయి అని అనుకుంటూ సిగరెట్లు తాగడం లాంటివి పబ్లిక్లో చేసావనుకో, పరువు పోతుంది. మళ్ళా నా గుడికి ఎవ్వరూ రారు, అంతేనా? చివాట్లు పెడతారు, అంతే. నామాలు పెట్టుకుని ఏంటా పనులు అని నవ్విపోతారు. ఏకాదశి ఉపవాసం చేస్తానని ప్రకటించేశావు. మధ్యాహ్నం వరకు బాగానే ఉంది, కానీ 1 గంట అయిన దగ్గర నుంచి విలవలాడిపోతున్నావు. ఇంట్లో వాళ్ళందరూ సుష్టుగా తినేసి నీ వైపు చూసి
పాపం నువ్వు ఉపవాసం కాబోలు అని జాలి పడుతూ ఉంటారు, కానీ నిన్ను తినమని ఎవరు అడగరు. అప్పుడు ఏం చేస్తావు? చచ్చినట్లు నవ్వి ఊరుకొని అవును ఉపవాసమే అని ముక్తాయిస్తాను. చూసావా మరి, నీ అంతట నువ్వు నిగ్రహించుకోలేని ఇంద్రియాలు నీ చుట్టూ ఉన్నవారి చేత ఎలా చక్కగా నిగ్రహింపబడుతున్నాయో. అందుచేత అనౌన్స్ చేసేయి, నేను లగ్జరీస్ జోలికి వెళ్ళను, ఫెసిలిటీస్ను తగ్గించుకుంటాను, దేవుడి మీద ఒట్టు అని 10 మందిలో స్పష్టంగా ప్రకటించేయి. అప్పుడు ఇంక నీ చేత నీ చుట్టూ ఉన్నవారు బలవంతంగా అయినా ఆ ఇంద్రియ నిగ్రహాన్ని పాటింపచేసేస్తారు, ఏం సందేహం లేదు. మరి మనస్సు గిలగిల్లాడుతూ ఉండదు? ఉంటుంది. ఆ గిలగిల్లాడ్డాన్నే రసము అని అంటారు. దీనినే 59వ శ్లోకంలో విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జన్ రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని వివరించారు. అవును, ఈ శ్లోకం ప్రారంభించే ఇంత పెద్ద చర్చ ఇంద్రియ నిగ్రహం గురించి నడిచింది. ఆత్మదర్శనం అవగానే ఆ రసం కూడా పోతుందని కదా అర్థం చెప్పారు. ఏదో సామెత చెప్పినట్లు ఆత్మదర్శనం కోసమని ఇంద్రియ నిగ్రహాన్ని ప్రారంభించి అది సంపూర్ణంగా లభించాలంటే ఆత్మదర్శనం ఉండాలంటారేంటి? మనస్సు గిలగిలలాడడానికి కదూ రసం అన్నాం. నాకు విషయం చెప్పు ముందర. నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నావు, మామూలు బస్సు అది, చిరాగ్గా ఉంది. అప్పుడు నీ మనస్సు ఏసీ బస్సులో ప్రయాణిస్తే బాగుండును అని అడగదు? చక్కగా అడుగుతుంది. అవకాశాలు కలిసి వస్తే ఊరుకోదు కూడాను. అదే నువ్వు ఒక ఏసీ బస్సులో ప్రయాణిస్తున్నావనుకో, మామూలు బస్సులో ప్రయాణించి ఆ చిరాకు పడాలని మనసు కోరుతుందా? ఎందుకు కోరుతుంది? నడిచి వెళ్ళడం కన్నా బస్సు ప్రయాణం సుఖమే అయినా ఏసీ బస్సు ఇంకా సుఖం కదా. అలాగే ఇంద్రియాలతో దేనినైనా అనుభవించడం కన్నా మనస్సుతో దానిని అనుభవిస్తే సుఖం అధికం. దీనిని ప్రాక్టికల్గా చేసి చూసిన వాడికి ఇంద్రియ నిగ్రహం చాలా సులభం. అలాంటి వాడికి మనస్సే చాలా విషయాల్లో ప్రవర్తించేస్తూ సుఖిస్తూ ఉంటుంది. అయితే అన్ని విషయాల్లోనూ అలా తెలుసుకోలేకపోవడం వలన ప్లస్ మనస్సులో అనుభవిస్తూనే ఇంద్రియాలతో కూడా అనుభవించి రెట్టింపు సుఖం పొందాలనే ఆశతోనూ ఇంద్రియ నిగ్రహం కొంత ఫెయిల్ అవుతూ ఉంటుంది. అయితే ఏసీ బస్సు ప్రయాణం లాంటిది ఆత్మానుభవం. ఆ సుఖాల్ని అనుభవించిన వాడు మరి దిగువ సుఖాలని తలవను కూడా తలవడు. ఓహో, ఇదా కిటుకు. ఆత్మానుభవం ఉన్నవాడికి రసం కూడా పోయే విధానం ఇదన్నమాట. అయితే ఓ మాటండి, ఏదో మా లాంటి వాళ్ళకంటే ఇంద్రియ నిగ్రహం కష్టమేమో కానీ పండితులైన వారికి సాధ్యమే కదండి. వారికి ఇలా ఇంద్రియ నిగ్రహం వస్తే ఆత్మదర్శనం ఉంటే ఇంద్రియ నిగ్రహం అనే లింకు లేదుగా. పొరపాటు పడుతున్నావు. వారికి ఈ బాధ ఉంది. మనసులో ఉండే వాసనలు ఎవరికైనా బాహ్య విషయానుభవం మానేగానే పోవు. పుట్టని కర్రతో కొడితే పాము చస్తుందా? ఎందుచేతనంటారు? కృష్ణుడే అనుగ్రహించాడు చూడు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసవం మనః. అన్వయం ఎలా అంటే, కౌంతేయ యతతః అపి విపశ్చితః పురుషస్య ప్రమాధీని ఇంద్రియాణి మన ప్రసవం హరంతి. తాత్పర్యం ఏంటంటే, ప్రయత్నం చేస్తున్నప్పటికీ వివేక జ్ఞానం గల పురుషునికి కలత పెట్టే స్వభావం గల ఇంద్రియాలు మనస్సుని బలాత్కారంగా ఆకర్షిస్తాయి. మనం ఇంతవరకు మనస్సుని ఇంద్రియాలకి పై చేయనుకున్నాం, ఇప్పుడు ఇంద్రియాలే మనస్సుని లాగేస్తాయంటున్నారు. ఇంద్రియం చేసే ప్రతి పని కూడా మనస్సులో ఒక సంస్కారాన్ని, వాసనని కలగచేస్తుంది. ఆ వాసన వలన మనస్సుకి వచ్చే దానినే రసము అని అన్నాం. ఆ వాసనలు ఎంత బలంగా ఉంటే రసం అంత అధికంగా ఉంటుంది. వాసనల బలమే ఇంద్రియాలను తీవ్రంగా ప్రవర్తింపచేస్తుంది. అందుచేతనే ఇంద్రియాలు మనస్సుని లాగుతాయి అని అన్నారు. అర్థమైంది. క్లర్కుల మీద ఆఫీసర్ పెద్దవాడే. క్లర్కుల ద్వారా వచ్చిన పనిని తాను చూసి జాగ్రత్త చేసుకుంటాడు. క్లర్కుల చేత మరింత పని చేయించుకోవడానికి తాను అలా జాగ్రత్త చేసిన వాటినే మరల ఇస్తూ ఉండవలసి వస్తుంది. అలా అన్నమాట. అవును, ఇంద్రియాలు మనస్సు ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉంటాయి. ఇంతకీ మనసు కూడా ఒక ఇంద్రియమే అని మర్చిపోయినావా ఏంటి? మరవలేదు, కానీ ఆత్మదర్శనానికి ఏం చేయాలో స్పష్టంగా చెప్పేయండి. నేను చెప్పేదేముంది, పరమాత్మే చెప్పేశాడు. తాని సర్వాణి సంయమ్య అనే తర్వాతి శ్లోకంలో చాలా ప్రాక్టికల్ అప్రోచ్తో చెప్పాడు. ఇక్కడతోటి శ్రీకృష్ణార్జున సంవాదంలో
36 భాగాలు మనం పూర్తి చేసుకుని 37వ భాగాన్ని మనం ప్రారంభించుకుందాం. సరే, ఆ 61వ శ్లోకం ప్రారంభిద్దురు కానీ ఓ చిన్న సందేహం తీర్చండి. ఈ మనస్సుకి మన మీదంత శత్రుత్వం ఎందుకంటారు? భలే ప్రశ్న అడిగేవయ్యా చివరికి. నిజమే కదూ, ఈ మనసుకి మనం ఏం అపకారం చేసామని మన మీదంత కసితో ఇలా అణగదొక్కేస్తోంది? ఎంత వ్యంగ్యంగా అంటున్నారు. నేనేమైనా తెలివి తక్కువగా అడిగానా? లేదు లేదు, జిజ్ఞాసములే వెటకారం చేసేంత బుద్ధిహీనత నాలో లేదు. అయితే దేహాత్మాభిమానం అనేది జ్ఞానవంతుల్ని కూడా ఎన్ని రకాలుగా వంచిస్తూ ఉంటుందా అని ఆశ్చర్యం వేస్తోంది. అవునా? నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. వంట చేస్తున్నప్పుడు కూరగాయలు తరగాలని ఒక చాకుతో ప్రయత్నం చేస్తున్నావు. కసుక్కున్న విరయలు తెగి బటబటా రక్తం కారింది. ఛీ, వెదవ చాకు అని దానిని గిరవాటేసావు. ఇప్పుడు చెప్పు, ఆ చాకుకి నీ మీద ఎందుకంత కసి? ఎందుకా శత్రుత్వం? బాబోయ్, అర్థమైపోయింది. మనసు కూడా చాకు లాంటిదే, ఉపయోగించడంలో మెలకు ఉండాలంతే. అయితే ఇక్కడ విషయం గుర్తుంచుకో. మనస్సుకి చాకుకి సకల విధాల పోలిక ఉన్నప్పటికీ చిన్న తేడా లేకపోలేదు. చాకు చాలా పర్యాయాలు జాగ్రత్తగా ఉపయోగించబడడం వలన ఉపయోగం అధికంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎప్పుడో తప్ప చేతిని కోసుకోం, కానీ మనస్సుని జాగ్రత్తగా ఉపయోగించుకునే సందర్భాలు తక్కువ. దుర్వినియోగం చేసే సమయమే అధికం కనుక మనస్సుకి మన మీద ఒక శత్రుత్వం ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. తుపాకీ ఒకే రకమైనదైనా హంతకుని చేతిలో ఉన్నప్పుడు అధికంగా ప్రజల్ని హత్య చేయడానికి ఉపయోగిస్తుంది. కానీ రక్షకభటుని చేతిలో ఉన్నప్పుడు ఆ ప్రజలనే రక్షించడానికి ఉపయోగిస్తుంది. అవునా? అలా అనుకోవచ్చా మనస్సుని? చాలా బాగుంది. తుపాకీ తప్పు లేదు ఇందులో, ధరించిన వాడి స్వభావంలో ఉంది. సీతాదేవి అగ్నిప్రవేశ సందర్భంలో రాముడు అంటాడు సీతాదేవితో, నేత్రవ్యాధి ఉన్నవాడిని దీపం ఎంత బాధిస్తుందో నిన్ను చూస్తూ ఉంటే నాకు అలా ఉన్నది అని. ఇక్కడ దోషం దీపంలో లేదు, తన నేత్రంలో ఉంది. మన సందర్భానికి ఈ ఉదాహరణ సరిగ్గా సరిపోకపోవచ్చు, కానీ ఒక ఐడియా రావడానికి చెప్తున్నాను అంతే. అచేతనమైన మనస్సుకి మన మీద శత్రుత్వం ప్రసక్తే ఉండదు కదా. కానీ ఆశ్చర్యం చూడండి, మనం దానికి ఎలా భయపడిపోతున్నామో. అవును మరి, పేలుడు పదార్థాన్ని చూసి భయపడడం సహజమే కదా. చాకచక్యంతో దానిని ఉపయోగించిన నాడు మన మేలుకే ఉంటుంది అది. అసలు ఈ మనస్సు అనే దానిని భగవంతుడు ఎందుకు సృష్టించాలి? ఇది మరీ బాగుంది. ఊరి చెరువులో ములిగి ఎవరో ఒకరు మరణించారని అసలు చెరువు ఎందుకు తవ్వించారు అని తగవులాడతారా? అంటే మనం ఆ భగవంతుడిని దర్శించడానికి వీలు కలిగించే ఒక అద్భుత నిర్మాణమే మనస్సు. అది పనిచేసే విధానం, ప్రణాళిక వగైరాలన్నీ కూడా అందుకు ఉపకరించేవే. మీరు చెప్పబోయేది నాకు అర్థమైంది, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు మాత్రం మునిగిపోతే చెరువుని ఎవరు ఏమీ అనరు. కానీ ఎప్పుడూ ఆ చెరువులో మునిగిపోయేవారే అధికమైతే ఇంకా చెరువుని పూడ్చివేయాలని ఊళ్ళో వారు నిర్ణయించడంలో తప్పు లేదు కదా. నీ ఉద్దేశం మనసును దుర్వినియోగం చేసేవారే అధికం కనుక అది లేకపోతేనే బాగుంటుందనా? అవును, సులభంగా సదుపయోగంలోకి రావాలి, కానీ ఏ వస్తువైనా ఎంతో కష్టపడితే కానీ మేలు కలిగించని వస్తువులు ఎందుకు సృష్టించాలి ఈ భగవంతుడు అని నా అభిప్రాయం. చూడండి, మనస్సు విషయంలో ఎంతంత చెప్పుకోవాల్సి వస్తోందో, ఎంత కష్టపడవలసి వస్తోందో. పొరపాటు పడుతున్నావు. అసలు అటువంటి కష్టం ఏమీ లేదు. సులభంగానే సదుపయోగంలోకి వస్తుంది మనస్సు. దానిని దుర్వినియోగం చేయడమే కష్టం. కానీ లెక్కలేనన్ని జన్మల నుంచి దానిని దుర్వినియోగం చేయడానికి అలవాటు పడిపోయి అసలు విషయం గ్రహించలేకుండా ఉన్నాం మనం. పలచని కాగితాలు కత్తిరించడానికి ఉపయోగించే కత్తెరతో దళసరి అట్టముక్కలను కత్తిరించి దాని పదును చెడిన తర్వాత తిరిగి పలచని కాగితాలని కత్తిరించడానికి ప్రయత్నిస్తే ఎలా దుష్కరంగా అనిపిస్తుందో, అలా మనం సులభంగా ఆత్మదర్శనానికి ఉపయోగపడే మనస్సుని తద్విరుద్ధ విషయాలకి వినియోగించి పదును చెడుపుకొని ఇప్పుడింకా అమ్మో అంత కష్టమే అని అనుకుంటున్నాం మనం. మళ్ళీ ఆత్మదర్శనం అంటున్నారు, ఇందాక భగవంతుడి దర్శనం అన్నారు. ఇందులో ఏది ముందు ఏది వెనుక? ఇలాంటి చర్చ ఇదివరకు ఒక మారు క్లుప్తంగా చేశాం. తమ ప్రయత్నం చేత తాము పొందాలనుకున్న వారికి ముందు ఆత్మదర్శనం, తర్వాత భగవద్ దర్శనం. భగవద్ అనుగ్రహం చేత పొందాలనుకున్న వారికి ముందు భగవద్ అనుభవం రుచి చూడడం, తర్వాత ఆత్మదర్శనం.
ఆ తర్వాత భగవద్దర్శనాది సంపూర్ణ అనుభవం. ఓహో, ఇలా 2 విధాలుగా ఉన్నదా? అవును, ఇందులో కూడా ఆత్మదర్శనం వరకే చాలు అనుకున్న వారికి అంతవరకే తప్ప మరి ఇంకో ఫలం ఉండదు. అలాంటి వారు ఉంటారా? ఎందుకుండరు? ఐశ్వర్యం మాత్రం చాలు అనుకునేవారు ఎంతమంది లేరు? అలాగే ఆత్మదర్శనమే చాలు అనుకునేవారు కూడా తప్పకుండా ఉంటారు. వారికి మరి భగవంతుని అవసరం లేదంటారా? ఎందుకు లేదు? ఆ విషయమే ఇప్పుడు చెప్పుకోబోయే 61వ శ్లోకం తాని సర్వాణి సంయమ్యాలో వస్తుంది. నాకు క్లియర్ అవ్వలేదు. భగవద్ అనుభవం అంటే భగవద్ దర్శనం అనే ఫలం నాకొద్దు. కేవలం ఆత్మదర్శనం అనే ఫలం మాత్రమే కావాలి. ఇప్పుడు చెప్పండి, నాకు భగవంతుడితో పనే ఉంది. సరే విను. ఇంద్రియములన్నీ వశపడితే కానీ ఆత్మదర్శనం సాధ్యం కాదు. ఆత్మదర్శనం అయితే కానీ ఇంద్రియ జయం సాధ్యం కాదు అనే అన్యోన్యాశ్రయ సమస్య వచ్చిందిగా. చెట్టు ముందా విత్తు ముందా లాంటి ఈ క్లిష్ట సమస్య పరిష్కార సందర్భంగా భగవంతుడు రంగప్రవేశం చేయక తప్పదు. ఓహో అలానా? అయితే చెప్పండి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అనవేం విను. తాని సర్వాణి సంయమ్య యుక్త మత్పరః సన్ ఆసీత యస్య ఇంద్రియాణి వసే తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాత్పర్యం ఎలా అంటే, ఆ ఇంద్రియములన్నింటినీ కాస్త వశపరుచుకొని నా యందు సక్తమైన మనస్సు కలవాడై ఉండవలెను. ఎవనికి ఇంద్రియములు వశమందున్నవో వాని జ్ఞానము స్థిరమైనది. 54వ శ్లోకంలో కిం ఆసీత అనే అర్జునుని ప్రశ్నకి సమాధానమా మత్పరస్సన్ ఆసీత అని స్పష్టంగా ఈ శ్లోకంలో వచ్చిన మాట. అవును, ఎట్లు ధ్యానము చేయవలను అని కదా కిమాసీత అనే పదానికి అర్థం చెప్పుకున్నాం. ఆ విధానమే ఈ శ్లోకంలో వివరించారు. మత్పరస్సన్ అంటే నాయందు అని కదా అర్థం. ఈ నా అంటే పరమాత్మ దివ్య స్వరూపమందని అర్థం వస్తుందా, లేక కృష్ణుడు తనని చూపించి చెప్తున్నాడు కనుక దివ్యమంగళ విగ్రహమందు అనే అర్థం వస్తుందా? ఇంకా ఆత్మదర్శనం అవ్వలేదు కనుక ఇంద్రియ జయం పూర్తిగా కలగలేదన్నమాట. ఇంద్రియ జయం కలగలేదంటే తత్సంబంధమైన వాసనలు సంస్కారాలు ఇంకా మనస్సులో స్పష్టంగానే రాజ్యం చేస్తున్నాయన్నమాట. ఇలాంటి పరిస్థితులలో మనస్సులోకి ఒక శుభాశ్రయమైన సంస్కారం ప్రవేశించడమే ప్రయోజనకారి, కానీ కేవల శుభస్వరూప ధ్యానం ప్రయోజనకారి అవదు. ఎందువలనంటారు? కేవల స్వరూప సంస్కారం నెలకొల్పడం అసంభవమే కదా వీడు ఆత్మపదార్థ దర్శనం చేయలేకపోతున్నాడు. మళ్ళా దానినే ప్రయత్నిస్తే కొత్తగా ఒరిగేదేముంది? శుభాశ్రయమైన దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానించినప్పుడు మాత్రం అది శుభ సంస్కారాల్ని కలిగిస్తుంది. ఆ సంస్కారాలు ఇంద్రియాల్ని ప్రేరేపణ చేసి శుభకర్మల యందు సక్తం చేస్తాయి. దాంతో మళ్ళా ఆ కర్మల సంస్కారాలు శుభ సంస్కారాల్ని పెంపొందిస్తాయి. అలా మల్టిప్లై అయిపోయే ఈ సంస్కారాలు క్రమంగా శుభేతర సంస్కారాలను ఆక్రమించేసి నశింపచేసేస్తాయి. శుభేతర సంస్కారాలంటే ఏ సంస్కారాలు తిరిగి మనని లౌకిక విషయాల అనుభవంలో పడేసి ఆత్మదర్శనం కాకుండా ఇంద్రియాల్ని స్వేచ్ఛగా ప్రవర్తింపచేస్తాయో అవి. శుభాశ్రయ ధ్యానం జరిగినప్పుడు అవి తదితర సంస్కారాల్ని నశింపచేస్తాయని ఏ ఆధారంతో చెప్తున్నారు? ఈ సంస్కారాలే ఆ సంస్కారాల్ని ఆక్రమించకూడదని నియమం ఏమిటి? విష్ణు పురాణంలో 6, 7, 74లోను, గరుడ పురాణం పూర్వభాగంలో 222లో 16లోనూ స్పష్టంగా యథాగ్నిరుద్ధత శిఖః కక్షం దహతి సానిలః తదా చిత్తస్థితో విష్ణు యోగినాం సర్వకిల్బిషం అని ఉన్నది. అంటే తనని ధ్యానించే వారి హృదయంలో వేయించేసి ఉండే విష్ణువు వారి యొక్క సకల పాపములను అంటే దుష్ట సంస్కారాలను కాల్చివేయును. ఎలా అంటే గాలితో కూడి పేర్చిన జ్వాలలు కలిగి ఉన్న అగ్ని ఎండుగడ్డిని ఎలా కాలుస్తుందో అలా అని అర్థం. అందువలన పుటం వేసిన బంగారంలా మనస్సు నిర్మలమై అంటే దోషరహితమై విషయరాగం తొలగడం చేత ఆత్మదర్శనం జరగకపోయినా ఇంద్రియాల్ని వశంలోకి తెచ్చుకుంటుంది. ఇంద్రియాలు తన వశంలో ఉన్న మనస్సుకి ఆత్మదర్శన సామర్థ్యం కలుగుతుంది. అంటే
ఇంద్రియాలు వశంలో లేని మనస్సు గబగబా కదులుతున్న అంటే బాగా వణుకుతున్న అద్దం లాంటిది. అందుచేత ప్రతిబింబాన్ని చూసే సామర్థ్యం ఆ అద్దానికి కొరబడుతుందిగా. అలాగే దోషసహిత మనస్సుకి ఆత్మదర్శన సామర్థ్యం ఉండదు. ఆ దోషాల గురించి కొంచెం చెప్పండి. ఇప్పుడు కాదు, ఆ వివరాలన్నీ తర్వాత అధ్యాయాల్లో వస్తాయి. ప్రస్తుతానికి ఆ దోషాలు రజోగుణం, తమోగుణం అనే 2 రకాలని తెలుసుకుంటే చాలు. అయితే నిర్మలమవడం అంటే సత్వగుణ వృద్ధి కలగడమా? సత్వరజస్తమో గుణాలలో ఒకటి ఎక్కువైతే మిగిలినవి 2 తగ్గుతూ ఉంటాయి. భగవంతుని దివ్యమంగళ విగ్రహం పరమ సాత్వికం, శుభాశ్రయం కనుక సత్వగుణం పెరిగి రజస్తమో గుణాలు తగ్గక తప్పదు. శుభాశ్రయం అంటున్నారు. సౌందర్యాది రూపగుణాలు, పరాక్రమాది శరీర గుణాలు, వాత్సల్యాది మనోగుణాలు కలిగి ఉండడమే కదా అని మీ అభిప్రాయం? అయితే మానవుల్లోనూ అందమైన వారున్నారు, పరాక్రమవంతులున్నారు, దయాది గుణాలు ఉన్నవారున్నారు. వారినే ధ్యానించవచ్చుగా. కాకపోతే దేవతలున్నారు, వారిని ధ్యానించవచ్చుగా. సత్వగుణాభివృద్ధే మీ అభిప్రాయం అయినప్పుడు ఆత్మస్వరూప ధ్యానం మనస్సులో నెలకొనదు కనుక ఆ స్వరూపాశ్రయాన్ని ధ్యానం చేయవలసి వచ్చినప్పుడు శుభాశ్రయుడు అంటూ భగవంతుణ్ణే ఎందుకు చెప్తున్నారు? ఇతరులను ఎందుకు ధ్యానించకూడదు? దీనిని కూడా విష్ణు పురాణంలో చర్చించారు. లోకంలో 3 రకాల వారు ఉంటారు. బ్రహ్మభావన కల సనకాదులు ఒక భాగం, 2 కర్మభావన కల మానవులు, 3 ఉభయభావన కల చతుర్ముఖాదులు. అట్టి వారందరూ నైవధ్యానోపకారకాహ అని నిషేధింపబడ్డారు. ఈ భావన అంటే సంస్కారాలు అనుకోవచ్చు ప్రస్తుతానికి. మరిన్ని వివరాలు తగిన సందర్భంలో మళ్ళా వివరిస్తాను. కర్మల వలన కలిగే సంస్కారాలే అధికంగా కలిగి ఉన్నవారు మానవులు. బ్రహ్మ స్వరూపరూప సంస్కారాలు అధికంగా కలిగి ఉన్నవారు, బ్రహ్మస్వరూప రూప సంస్కారాలు అధికంగా కలిగి ఉన్నవారు సనకాదులు. అటు ఇటు కూడా ఆధిక్యం మారుతున్న సంస్కారాలు కలిగి ఉన్నవారు చతుర్ముఖాదులు. మానవులని చతుర్ముఖాదులని నిషేధించారంటే కొంచెం అవగాహన కలుగుతోంది. కానీ సనకాదులు కేవల బ్రహ్మస్వరూప రూప సంస్కారాలున్నవారే కదా. వారు శుభాశ్రయులు కారా? వారిని ధ్యానించి సత్వగుణాన్ని పెంపొందించుకోలేమా? మనస్సు నిర్మలమవదా? వారు ధ్యానించే దానిని ధ్యానించే అవకాశం మనకు లేకపోయినప్పుడు కదా వారిని ధ్యానించవలసి వస్తుంది. ముక్కుని నేరుగా తాకే అవకాశం లేనివాడు కదా తల చుట్టూ చేయి త్రిప్పి తాకుతాడు. అదృష్టం కలిసి రావాలనే కోరికతో తపస్సు చేస్తున్నవాడు విష్ణుమూర్తి ప్రత్యక్షం కాగానే నేరుగా తనకు కావాల్సింది అడగకుండా మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిస్తే మేనల్లుడికి అదృష్టం కలిసి వస్తుందనే సామెత మీద నమ్మకంతో మా మేనమామ చెవిలో వెంట్రుకలు దుబ్బులుగా వచ్చేటట్లుగా చేయమని వరం అడిగాడట. అలా ఉంది నీ మాట. అవును, నిజమే. అయితే శుభాశ్రయుడైన భగవంతుడి దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ ధ్యానమే సత్వగుణాన్ని పెంపొందించేయగలదా? దానికి ఆ సామర్థ్యం లేదు. ఆ ధ్యానం వలన సంతోషించిన పరమాత్మే సత్వగుణ వృద్ధిని కలిగిస్తాడు. అదెలా? మొదటి ప్రయత్నం మనదే. శుభాశ్రయుడిని ధ్యానిస్తాం లేదా ధ్యానించాలని ప్రయత్నిస్తాం. కొన్ని శుభ సంస్కారాలు బయలుదేరుతాయి. అవి ఇంద్రియాలని కొన్ని శుభకర్మలు చేయమని ప్రేరేపించగా వారిని చేస్తాం. మత్కర్మ కృన్ మత్పరమో మధ్యాజీ మాన్ నమస్కురు అంటూ 18వ అధ్యాయంలో చెప్పబడిన భగవత్ సంబంధమైన కైంకర్యాలు ప్రారంభిస్తాం. అప్పుడింకా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి అంటూ ఆయనే చెప్పినట్లుగా ఆత్మదర్శనానికి ఉండే ఆటంకాలను ఆయనే తొలగించి వేస్తాడు. మనస్సు నిర్మలమవుతుంది. అదేంటి అలా చెప్తారు? సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అనే శ్లోకం పరమాత్మ అనుభవానికి సంబంధించింది కదూ. ఆత్మానుభవానికి ముడిపెడతారేం? దేనికైనా ఆయనని ఆశ్రయించవలసిందే. ఆటంకాలని ఆయనే తొలగించాలి. వీడు నువ్వొద్దు, ఆత్మే కావాలి అంటే సరే నీ కర్మ అంటూ అంతవరకే ఇస్తాడంతే. ఇదంతా బాగుంది, కానీ లౌకిక విషయాల్ని విడిచి భగవంతుడి యందు దృష్టి నిలపడం సాధ్యమేనా? ఇంద్రియాలు ఊరుకుంటాయా? అయ్యో పిచ్చివాడా, మళ్ళీ మొదటికి వచ్చావా? ఇక్కడ పూర్తి ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ జయం చెప్పబడలేదు. కాస్త నిగ్రహించుకో, మిగిలిన పని నేను చేస్తానని అంటున్నాడు పరమాత్మ ఈ శ్లోకంలో.
కాస్త అని అర్థం వచ్చే పదం ఎక్కడంటారు శ్లోకంలో? సంయమ్య అన్నారుగా, సమ్యక్ నియమ్య అన్నమాట. చక్కగా అంటే నీ అవకాశం ఉన్నంత చక్కగా అని అర్థం. భలే చెప్తున్నారండి. సమ్యక్ అంటే నీకు అవకాశం ఉన్నంత అని ఏ ఆధారంతో అర్థాన్ని కుచించి చెప్తున్నారు? పూర్తిగా అని అర్థం ఎందుకు చెప్పకూడదు? ఇది ఆత్మదర్శన ప్రకరణం. ఇంద్రియ జయం కలిగితే ఆత్మదర్శనం అవుతుందని ఇదివరకే చెప్పేశాడు. అందుచేత ఇంద్రియాల్ని పూర్తిగా వశపరుచుకుని నా యందు మనస్సుంచు అని చెప్పవలసిన అవసరమే లేదు. కనుక సంయమ్య అంటే కొంత వశపరుచుకుని అని అర్థం. అయితే సరే, కానీ మత్పరహ అంటే నా యందు అని మీరు కృష్ణుడి దివ్యమంగళ విగ్రహం అందు అని చెప్పే బదులు నేను అంటే ఆత్మ కనుక మత్పరహ అంటే ఆత్మయందు అని అర్థం ఎందుకు చెప్పుకోకూడదు? అలా చెప్తే ఏమవుతుంది? ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించుకుని ఆత్మయందు మనస్సుని ఎవడు నిలుపుతాడో వాడి జ్ఞానం స్థిరము అని అర్థం వస్తుంది. ఎందుక అర్థం? ఇదివరకు వెనుక శ్లోకాల్లో బోలెడు మార్లు చెప్పిన విషయాలే ఇవి. యుద్ధరంగంలో చరివిత చరణం ఎందుకు? అది కాక మత్పరహ అంటే ఆత్మయందు అనే అర్థం ఔచిత్యానికి కానీ సందర్భానికి కానీ బొత్తిగా కుదరదు. రూఢిగా అంటే ప్రత్యక్షంగా అర్థం తెలుస్తూ ఉంటే గౌణంగా పరోక్షంగా అర్థం చెప్పడం శాస్త్ర మర్యాద కాదు. అందుచేత మత్పరహ అంటే భగవద్ దివ్యమంగళ విగ్రహ సూచక శుభాశ్రయ ధ్యానమే విధించబడింది. అదే తగిన శుభ సంస్కారాల్ని కలిగిస్తుంది. అసలు ఈ సంస్కారాలనేవి మనస్సులో ఎలా కలుగుతాయో, వాటి పరిణామం ఎలా ఉంటుందో కొంచెం వివరించండి. 62, 63 శ్లోకాల విషయం అదే అని ఇక్కడితోటి 37వ భాగాన్ని పూర్తి చేశారు మన ఆచార్యులు. 38వ భాగంలో ఈ చర్చ ఇంకా ముందుకు ఎలా వెళ్ళిందో మనం తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.